ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇంకా విదురుడు. ముగ్గురు అన్నదమ్ముల కథ ఇది. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు భీష్ముడి సంరక్షణలో పెరిగి పెద్దవాళ్లయ్యారు. మరి ఇప్పుడు రాజెవరు? ఇక్కడే అసలు సమస్య. పెద్దవాడు ధృతరాష్ట్రుడైనా పుట్టుకతో అంధుడు కావడం వల్ల శాస్త్రం ప్రకారం రాజు కాలేడు. దాంతో అతని తమ్ముడు పాండురాజుకే పట్టాభిషేకం చేశారు. మరి విదురుడు అతని అపారమైన జ్ఞానానికి, తెలివికి తగ్గట్టుగా అతనిని మహామంత్రి అంటే ప్రధానమంత్రిని చేశారు. చూశారా వాళ్ల పుట్టుక వాళ్ల పదవుల్ని ఎలా నిర్ణయించిందో? ఓకే, రాజు ఎవరో తేలిపోయింది, మహామంత్రి ఎవరో తేలిపోయింది. కాని వంశం ముందుకు సాగాలి కదా. అందుకే భీష్ముడు ఇప్పుడు మరో ముఖ్యమైన పని మీద దృష్టి పెట్టాడు. అదే పెద్దవాడైన అంధ యువరాజు ధృతరాష్ట్రుడి పెళ్లి. ఆ పెళ్లి సంబంధాల వేటలో భీష్ముడికి గాంధారదేశపు యువరాణి గాంధారీ గురించి తెలిసింది. ఆమె కేవలం రాకుమారే కాదు, సాక్షాత్తు శివుడినుంచి ఒక వరం పొందిన గొప్ప భక్తురాలు. మరి ఆ వరమేంటో తెలుసా? ఆమెకి 101 మంది సంతానం కలుగుతుందని. ఒక్కసారి ఆలోచించండి, 101 మంది! ఇంకా కురువంశానికి అంతరించిపోయే భయమే ఉండదు కదా. అందుకే భీష్ముడు ఆమెనే సరైన కోడలు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే భీష్ముడు పెద్ద రాజకుమారుడైన అంధ ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి పెళ్లి చేయమని ప్రతిపాదన పంపాడు. హస్తినాపుర భవిష్యత్తు కోసం ఇదొక బలమైన సంబంధం అవుతుందని ఆయన ఆలోచన. గాంధారి తండ్రి సుబలుడు హస్తినాపురం లాంటి పెద్ద రాజ్యంతో సంబంధం అనగానే ఒప్పుకున్నాడు. కాని అసలు విషయం గాంధారికి తెలిసింది, తన భర్త కాబోయేవాడు అంధుడని. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు, అది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. ఆమెమనుకుందంటే, నా భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని నేను మాత్రం ఎందుకు చూడాలి? అంతే, ఒక వస్త్రాన్ని తీసుకుని తన కళ్లకు శాశ్వతంగా గంతలు కట్టేసుకుంది. అది ఎంత పెద్ద త్యాగం! తన భర్త మీద ఆమెకున్న ప్రేమకు, గౌరవానికి అది ఒక నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు గాంధారి ఇంత పెద్ద త్యాగం చేసింది, కాని మరోవైపు భీష్ముడి రాజకీయ లెక్కలు వేరేలా ఉన్నాయి. వంశాన్ని ఎలాగైనా కాపాడాలన్న అతని పట్టుదల ఈ పెళ్లిని ఎంత పెద్ద వ్యవహారంగా మార్చిందో ఇప్పుడు చూద్దాం. నమ్మగలరా? రాజు ధృతరాష్ట్రుడికి మొత్తం 110 మంది భార్యల్ని తీసుకొచ్చారు. అవును, 110 మంది. ఎందుకంటే వంశానికి ఎంత ఎక్కువ మంది వారసులుంటే అంత మంచిదన్నది వాళ్ళ ఆలోచన. మరి 110 మంది ఎవరంటే, ఒకరు గాంధారి. ఆ తరువాత ఆమెతో పాటు ఆమె 9 మంది చెల్లెళ్లను కూడా తీసుకువచ్చారు. అక్కడితో ఆగకుండా మరో 100 మంది ఇతర రాజకుటుంబాల స్త్రీలను కూడా ధృతరాష్ట్రుడికి భార్యలుగా చేసి హస్తినాపురానికి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయం ఉంది. గాంధారికి ఎంతమంది సోదరులో తెలుసా? ఏకంగా 100 మంది. ఈ 100 మంది కథలో ముందు ముందు చాలా పెద్ద పాత్ర పోషిస్తారు. అయితే గాంధారితో పాటు హస్తినాపురానికి ఇంకొకరు కూడా వచ్చారు. ఆమె అన్న శకుని. అతను చాలా తెలివైనవాడు, కాని అతని రాక ఒక అరిష్టం లాంటిది. ఎందుకంటే తన చెల్లిని ఒక గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేయడం అతనికి అస్సలు నచ్చలేదు. తండ్రిని కాదనలేక ఊరుకున్నాడే కాని అతని మనసులో కురువంశం మీద పగ, ప్రతీకార జ్వాల రగులుతూనే ఉంది. చూసారా? ఒకవైపు విధి, మరోవైపు త్యాగం. ఈ రెండిటి మీద నిలబడిన ఈ వివాహ బంధమే కౌరవ వంశానికి పునాది వేసింది. మహాభారత కథలో 2 ప్రధాన పక్షాలలో ఒకటైన కౌరవుల కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. సరే, ఇది కౌరవుల కథకు నాంది. మరి రెండో పక్షం సంగతేంటి? దానికోసం మనం ఇప్పుడు ఇతిహాసంలోని మరో కీలకమైన పాత్ర దగ్గరకు వెళ్ళాలి. ఆమె కుంతి. ఆమెకు లభించిన ఒక దైవవరమే ఆ రెండో కథ. కుంతి అసలు పేరు పృథ, యాదవ వంశరాజు సూరసేనుడి కుమార్తె. అయితే పృథ కుంతిగా ఎలా మారింది? ఈ 3 స్టెప్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఫస్ట్, శూరసేనుడికి పృథగా పుట్టింది. సెకండ్, ఆమె తండ్రికి కజినైన కుంతిభోజుడికి పిల్లల్లేకపోవడంతో ఆయనకు పృథను దత్తత ఇచ్చారు. ఇక మూడోది చాలా ముఖ్యం. అలా దత్తత వెళ్లిన తర్వాత తన పెంపుడు తండ్రి అయిన కుంతిభోజుడి గౌరవార్థం ఆమె పేరు కుంతిగా మారింది. కుంతి బాధ్యత ఏంటంటే అతిథులను సేవించడం. కుంతి చిన్న వయసులో ఉన్నప్పుడు దుర్వాస మహామునికి ఎంతో సేవ చేసింది. అంటే ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకుంది. ఆమె భక్తికి ఆయన ఎంతగానో మెచ్చుకుని ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. ఇదేదో సాదాసీదా వరం కాదు సుమా, ఏకంగా దేవతల్నే శాసించగల శక్తి అది. అంత శక్తివంతమైనది ఆ మంత్రం. ఎందుకంటే ఆ మంత్రాన్ని చదివితే చాలు, ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షమవ్వాల్సిందే. అంతేకాదు, సంతానాన్ని కూడా ప్రసాదించాల్సిందే. ఇది కేవలం ఒక ప్రార్థన లాంటిది కాదు, ఒక రకంగా ఇది తిరుగులేని దైవిక ఆర్డర్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి, అంత పవర్ ఒక చిన్న అమ్మాయి చేతికొస్తే ఎంత ప్రమాదమో కదా. ఇక్కడే మన కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇంకా యుక్త వయసులో ఉన్న కుంతి తనకొచ్చిన ఆ కొత్త శక్తి గురించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని అస్సలాపుకోలేకపోయింది. ఇంకేముంది, ఒక పెద్ద సాహసం చేయడానికి రెడీ అయిపోయింది.
కుంతి ఆలోచన చాలా సింపుల్గా మొదలైంది. ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా లేదా అని ఒక చిన్న టెస్ట్ చేద్దామనుకుంది అంతే. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసింది. ఆ తేజస్సు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే ఆయనే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయింది. అసలు తర్వాత ఏం జరుగుతుందో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ శక్తివంతమైన మంత్రాన్ని పఠించేసింది. ఆమె నోటినుంచి ఆ మంత్రం వచ్చిందో లేదో, ఒక చిన్న సరదా కోసం చేసిన పని ఎంత పెద్ద పరిణామానికి దారితీసిందో అప్పుడు తెలిసొచ్చింది. ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఆమె జీవితమేకపై ఎప్పటికీ మునుపొటిలా ఉండదు. పాపం కుంతి ఏమనుకుందంటే, ఏదో ఒక చిన్న సంకేతం వస్తుందేమో, లేదంటే ఆ దేవుడి ఆశీర్వాదం దక్కుతుందేమో అని అనుకుంది. కాని జరిగింది వేరు. ఆమె ఊహకు కూడా అందని విధంగా వేల సూర్యులొకసారిగా వెలిగినట్టు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ఆమె ముందు నిలబడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయింది కుంతి. అప్పుడు సూర్యదేవుడు ఆమెకు అసలు విషయం చెప్పాడు. ఈ మంత్రం ఒక బంధనం లాంటిది. ఒకసారి పిలిచాక నేను రాకుండా ఉండలేను. అంతేకాదు, ఈ మంత్రం ఉద్దేశ్యాన్ని నెరవేర్చకుండా వెనక్కి వెళ్లలేను అని చెప్పాడు. చూసారా, కుంతి సరదాగా చేసిన పని ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్న ఒక పెద్ద బాధ్యతగా మారింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దైవిక కలయిక జరిగింది. దాని ఫలితంగా ఒక అసాధారణమైన బాలుడు పుట్టాడు. అతని పుట్టుకొక వరం, కాని ఆ వెంటనే అది ఎవరికీ చెప్పలేని ఒక పెద్ద రహస్యంగా మారిపోయింది. ఆ బాబు ఎలా ఉన్నాడంటే, అచ్చం తన తండ్రి తేజస్సునే పుణికిపుచ్చుకున్నట్టున్నాడు. అతని శరీరం ఉదయిస్తున్న సూర్యుడిలా మెరిసిపోతోంది. పుట్టుకతోనే అతను దైవ సమానుడని తెలిసిపోతోంది. అతను దేవుడి కొడుకు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పుట్టుకతోనే అతనికి సహజ కవచకుండలాలు ఉన్నాయి. అంటే అతడి శరీరానికి అతుకుపోయి ఉండే ఒక అభేద్యమైన కవచం దైవికమైన చెవిపోగులన్మాట. ఇవి అతడికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటే. ఆ బాలుడే ఆ తర్వాత కాలంలో మహాభారతంలో ఒక గొప్ప యోధుడుగా కర్ణుడిగా పేరుగాంచాడు. ఇక్కడ నుంచి కథ ఒక అద్భుతంలా కాకుండా ఒక వేదనలా సాగుతుంది. ఇప్పుడు కుంతి తన జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడే అసలు సమస్యంతా మొదలైంది. ఆమె ఒక రాజకుమారి, ఇంకా పెళ్లి కాలేదు. మరి ఆ రోజుల్లో పెళ్లి కాకుండానే బిడ్డను కంటే అది క్షమించరాని నేరం. తన కొడుకుని లోకానికి చూపిస్తే ఆమె కుటుంబం, మొత్తం రాజ్యం కూడా పరువు పోతుంది. ఒకవైపు కన్నప్రేమ, మరోవైపు రాచమర్యాద, లోకం ఏమనుకుంటుందో అన్న భయం. ఈ రెండింటి మధ్య ఆమె నలిగిపోయింది. తన కళ్లముందే సూర్యుడిలా వెలిగిపోతున్న తన బిడ్డను చూస్తూ గుండెరాయి చేసుకుని తన బిడ్డను ఎలాగైనా కాపాడమని సూర్యుడిని వేడుకుంటూ కన్నీళ్లతో నదిలో వదిలేసింది. ఆ బుట్ట అధిరథుడు అనే రథసారథి కంటపడింది. పిల్లలు లేని అతను, అతని భార్య రాధ ఆ బిడ్డలు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కాని అతని అసలు కథ భవిష్యత్తులో ఓ పెద్ద తుఫాను తీసుకురాబోతోంది. ఇప్పుడు మనం కథలో మరో ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆయనే ధృతరాష్ట్రుడి తమ్ముడు, మహాపరాక్రమవంతుడైన పాండురాజు. కుంతి జీవితంలో ఆ సంఘటన జరుగుతున్న సమయంలో పాండురాజు తన వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కుంతి స్వయంవరంలో, అంటే వధువు తనకు నచ్చినవాణ్ణి భర్తగా ఎంచుకునే వేడుకలో పాండురాజును తన భర్తగా ఎన్నుకుంటుంది. ఆ తర్వాత భీష్ముడి సలహా మేరకు పాండురాజు మద్రదేశపు యువరాణి అయిన మాద్రిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇక పాండురాజు గొప్ప యోధుడు. దిగ్విజయ యాత్రలు చేసి హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఎంతో విస్తరించాడు. అతని సైన్యం ఎంత పెద్దదో అర్థం కావాలంటే ముందు మనం అక్షోహిణి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఒక అపారమైన సైనిక శక్తికి కొలమానం అన్నమాట. ఈ లెక్కలు చూడండి, అమ్మో అనిపిస్తుంది గదా. దాదాపు 22,000 రథాలు, అన్నే ఏనుగులు, 1,00,000కు పైగా సైనికులు. ఇదంతా కలిపితే ఒక్క అక్షోహిణి మాత్రమే. పాండు ఇలాంటి సైన్యంతో ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడంటే అతని పరాక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాండు తన యాత్రలో ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ వెళ్లాడు. మగధ నుంచి మొదలుపెట్టి ప్రపంచంలోని రాజులందరినీ ఓడించి వాళ్ల సంపదనంతా హస్తినాపురానికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో పాండు మహారాజు కీర్తి శిఖరాగ్రానికి చేరింది. అతను ప్రపంచ విజేతగా నిలిచాడు. కాని విధి వేరేలా ప్లాన్ చేసింది. ఇంత కీర్తి, ఇంత విజయం అంతా అద్భుతంగా సాగిపోతున్న టైంలో ఒకే ఒక్క వేట కథరు మొత్తం తలక్రిందులు చేసింది. ఒక శాపం అన్ని మార్చేసింది. ప్రపంచాన్నే జయించిన తరువాత పాండు తన 2 భార్యలు కుంతి, మాద్రితో కలిసి అడవికి విశ్రాంతికి వెళ్తాడు. అక్కడ ఒకరోజు వేటాడుతుండగా ఒక జంట జింకలు కంటబడ్డాయి. ఆ జింకల జంటను చూసిన పాండు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన పదునైన 5 బాణాలను వాటిమీదకు వదిలాడు. ఆ బాణాలు తగిలిన మరుక్షణం ఒక్కసారిగా అవి తమ నిజ రూపంలోకి మారిపోయాయి.
అది చూసి పాండుకి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఎందుకంటే అవి మామూలు జింకలు కాదు. వారు కిందమానే ఋషి, అతని భార్య. సంభోగ సమయంలో దాడి చేయడంతో ప్రాణాలు వదులుతూ ఆ ఋషి పాండుకి ఈ ఘోరమైన శాపమిచ్చాడు. నువ్వు నీ భార్యతో కలిసిన మరుక్షణమే మరణిస్తావు. ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వస్తోంది. ఆ భయంకరమైన శాపానికి, ఎప్పుడో కుంతి దాచిన ఆ రహస్య వరానికి ఇప్పుడు ఎలా ముడిపడిందో చూద్దాం. ఈ శాపం పాండుని పూర్తిగా కుంగదీసింది. చావు భయం ఒకవైపు, తన వల్ల కురువంశం అంతరించిపోతోందనే బాధ మరోవైపు. ఇక లాభం లేదని రాజ్యాన్ని వదిలేసి వానప్రస్థానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భర్త నిస్సహాయతను చూడలేక కుంతి ఇన్నాళ్లుగా తన గుండెలో దాచుకున్న ఆ పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. యవ్వనంలో దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ వరం, దేవతలను పిలిచి సంతానం పొందే శక్తి గురించి అప్పుడు వివరించింది. పాండు జీవితంలో ఆశలు పూర్తిగా అడుగంటినప్పుడు కుంతీ రహస్యం ఒక కొత్త ఆశాకిరణంలా మారింది. చూశారా, ఇది కేవలం శాపం, వరం కథ కాదు. ఇది విధిని, మానవ ప్రయత్నం ఎలా ఎదుర్కొంటోందో చెప్పే కథ. ఆ వరం కురువంశాన్ని ఎలా కాపాడింది, పాండవుల జననానికి ఎలా దారితీసిందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.